అండి మా పాప పేరు త్రైలోక్యం. తిని ప్రెగ్నెంట్ గా ఉండేటప్పుడు జిఎంఆర్ కేర్ లో ట్రీట్మెంట్ అవుతూ ఉండేది. నేర్జారని మేడం గారు చూస్తుండేవారు. లాస్ట్ సాటర్డే సండే కొంచెం ఆయాసం లాగా వచ్చింది. మండే బాగా ఎక్కువగా అయిపోయింది. దాంతో ట్యూస్డే 6 నేను జిఎంఆర్ కేర్ కి తనకి ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్ళాను. అక్కడ మేడం చూసిన తర్వాత ఇది చెస్ట్ ఫిజిషియన్ చూపించాలని చెప్పి అక్కడ ఎన్విడి ప్రసాద్ గారిని ఆయనకి చూపించారు. ఆయన చూసిన తర్వాత ఈకో చేశాక కొన్ని మెడిసిన్స్ పెట్టారు. కానీ నైట్ 8:39 అయ్యేసరికి ఇంకా సివియర్గా అయిపోయింది. ఆ టైంలో వాళ్ళు స్కాన్ అది చేసి ఇది కార్డియాటిక్ ప్రాబ్లమ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది మాకు, ఇక్కడికంటే కిమ్స్కి తీసుకెళ్ళిపోతే బాగుంటుందమ్మా అంబులెన్స్తో అని చెప్పేసి కిమ్స్కి పంపించేశారు. నేను అంబులెన్స్లో తీసుకొని ఇక్కడ ఎమర్జెన్సీ వార్డుకి వచ్చేసరికి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ ద స్టాఫ్. వీళ్ళందరూ కూడా తొందరగా రిసీవ్ చేసుకుని పల్మనాలజిస్ట్ వాళ్ళందరూ చూసి వాళ్ళు ఆక్సిజన్ అది పెట్టి చూసి మేడం సుకన్య మేడం గారికి కాల్ చేశారు. అర్ధరాత్రి 12 o'clock దాటిన తర్వాతనే వచ్చామేమో. ఆ రాత్రి మీద కూడా మేడం గారు పాపం చాలా తొందరగా వచ్చి చూసి ఆమె పరిస్థితి అంతా చెప్పి మాకు చాలా వివరంగా పల్మనాలజిస్ట్ అయితేనేమి మేడం గారు సుకన్య మేడం గారు అయితేనేమి వీళ్ళందరూ కూడా ఒక్కొక్క విషయం కూడా తనకున్న ప్రాబ్లమ్స్ అంతా బాగా వివరించి మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చి తనకి మేము మ్యాక్సిమం సేవ్ చేయడానికి చూస్తామమ్మా అని చెప్పి చాలా రిస్క్ తీసుకొని మా అమ్మాయికి ఆపరేషన్ చేసి తల్లిని బిడ్డని కూడా ఇస్తామో ఇవ్వలేమో అటువంటి పరిస్థితుల్లో నేను ఎవరిని తీసుకెళ్తానో ఎవరిని వదిలేసుకుంటానో అన్నటువంటి పరిస్థితుల్లో వచ్చానండి నేను. కానీ ఈ రోజు చాలా సంతోషంగా హ్యాపీగా నా బిడ్డని తన బిడ్డని కూడా నేను తీసుకొని వెళ్తున్నాను. అందుకు మా సుకన్య మేడం గారికి మరియు మిగతా డాక్టర్స్ అందరికీ ఇక్కడ స్టాఫ్ కి అందరికీ కూడా మా తరఫున చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.